కౌలు రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం మేరకు తక్షణమే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ప్రతి కౌలు రైతు కుటుంబానికి 20,000 రూపాయలు అందించాలి అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 75 రోజులు అయినప్పటికీ ఏ ఒక్క కౌలు రైతుకు పంట రుణాలు అందలేదు అన్నారు. భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభలు నిర్వహించి నేరుగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని జలమయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు పైదాటింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 75 రోజులు అయింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రతి రైతుకు కౌలు రైతుకు సూపర్ 6లో భాగంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి సీజన్ ప్రారంభమై 75 రోజులైంది. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 60 రోజులైంది. ఇంతవరకు ఆ పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించకపోవటం చాలా బాధాకరం. రైతులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు దిశ దశ దాని గురించి ఆలోచన చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సూపర్ 6లో భాగంగా ఇస్తాననుకున్నటువంటి 20,000 రూపాయలు రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఒకేసారి అందించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీడీపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు పైదాటింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 75 రోజులు అయింది. ఎన్నికల సందర్భం